జనుమ పుణ్యమో నిన్ను చేరుకుంటిరా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయ్స్. మొత్తానికి అయితే ఎక్కడికి వెళ్తున్నామంటే సలేశ్వరం. సో నేను 12 years నుంచి వెళ్దాం అనుకుంటున్నా సలేశ్వరంకి, కానీ నాకు ఎప్పుడు కుదరలేదు. సో ఇప్పుడు ఆ శివయ్య రప్పించుకుంటున్నాడు. సో శివ ఆజ్ఞ వెళ్ళింది చీమైన గుట్టది అంటారుగా, అలా మనం సలేశ్వరం వెళ్దాం అనుకుంటే అవ్వదు. సో ఆయన రప్పించుకోవాలి. సో ఇన్ని ఇయర్స్ తర్వాత నా కోరిక నెరవేరబోతుంది. నేను సలేశ్వరంకి వెళ్తున్నాను అనమాట. సో మీరు కూడా నాతో వచ్చేయండి, ఆలస్యం చేయకండి. దారిలో ఇంకా మిగతా విషయాలని చెప్తున్నాను. ప్రజెంట్ నేను హైదరాబాద్. సో ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నాను. MGBS బస్ స్టాప్కి వెళ్దాం. అక్కడి నుంచి బస్ తీసుకొని సలేశ్వరం యాత్ర అయితే ప్రారంభిద్దాం. సో మీరు నాతో పాటు ట్రావెలింగ్ చేయండి, మీకు ట్రావెలింగ్ చేసినట్టు ఉంటుంది, అనుభూతి చెందుతారు. మీరు నాతో పాటు శివయ్య దర్శనం చేసుకోండి. గైస్, మొత్తానికి అయితే నేను MGBSకి వచ్చేసిన. సో MGBS నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే సలేశ్వరంకి ఉంటాయి. సో యాక్చువల్లీ ఏంటంటే నేను ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి బయలుదేరాం అనుకున్నాను. సో 4 o'clockకి బయలుదేరితే చేరుకునేసరికి అట్లీస్ట్ ఒక 6 hours పడుతుంది కాబట్టి మనం చేరుకోలేం. కాబట్టి నేను నైటే బయలుదేరుతున్నాను. సో నైట్ చేరుకునేసరికి MGBS దగ్గరికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే MGBS నుంచి డైరెక్ట్ సలేశ్వరంకి యాత్రకైతే బస్సెస్ లేవు. సో MGBS నుంచి మనకి అచ్చంపేట నుంచి సలేశ్వరంకి డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయంట. సో నేను ఏం చేశానంటే ఇప్పుడు అచ్చంపేట టికెట్ తీసుకున్నా. సో అచ్చంపేటలో దిగి అక్కడ నుంచి సలేశ్వరంకి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయంట. చూద్దాం ఏ టైం అవుతుందో దిగేసరికి. లెట్స్ స్టార్ట్. మొత్తానికి అయితే మనం అచ్చంపేటకి వచ్చినాం. సో హైదరాబాద్కి మనం నిన్న బయలుదేరినాం కదా. సో నిన్న 12 o'clockకి బయలుదేరితే అంటే 3 hours మనం అచ్చంపేటకి వచ్చేసినాం. సో అచ్చంపేట నుంచి సలేశ్వరంకి వెళ్ళిపోవాలన్నమాట. సో సలేశ్వరంకి ఇక్కడ నుంచి ఒక 50 kilometers ఉంది అచ్చంపేట నుంచి. సో 50 kilometers తర్వాత మనం సలేశ్వరంకి వెళ్ళి మిగతా విషయాలని అక్కడ మరిన్ని విషయాలు చెప్తాను. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గైస్, మొత్తానికి అయితే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి అచ్చంపేట టు సలేశ్వరం బస్ అయితే వచ్చింది. 160 rupees తీసుకున్నాడు సలేశ్వరంకి. చూద్దాం ఎప్పటి వరకు ఇది వెళ్ళిపోతామో సలేశ్వరంకి. మొత్తానికి అయితే అచ్చంపేట నుంచి అయితే మనం సలేశ్వరంకి వచ్చేసినాం. సో సలేశ్వరంకి వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ 6 అయిందనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ సలేశ్వరంలో ఆటోలు ఉంటాయి. ఆటో తీసుకొని సలేశ్వరం గేట్ దగ్గర మనం కమాన్ దగ్గర దీన్ని ఇక్కడే స్టాప్ చేసేస్తారు వెహికల్స్ అన్ని. సో ఇక్కడ ఆటోస్ సలేశ్వరం లోపలికి. సో ఆటో తీసుకెళ్ళి సలేశ్వరం లోపలికి వెళ్ళి ఆ శివయ్య లింగమయ్య దర్శనం చేసుకుందాం. సో 10 years అంటే 10-12 years నుంచి వెళ్దాం అనుకుంటే నాకు ఎప్పుడు కుదరలేదు. ఫస్ట్ టైం 12 years అవుతా కుదిరింది. అంటే మనం ఆయన రప్పించుకుంటాడు. సో గైస్, మొత్తానికి నేనైతే సలేశ్వరం నుంచి గేట్ దగ్గర నుంచి సలేశ్వరం దగ్గరికి కొండ ప్రాంతానికి మాత్రం వెళ్ళటం జరుగుతుంది ఆటోలో. 6 kilometers జర్నీ ఉంటుంది. అక్కడ నుంచి 6 kilometers మనం కొండలు లోయలు దాటుకుంటూ సలేశ్వరం లింగమయ్య స్వామిని దర్శించుకోవాలన్నమాట. సో యాక్చువల్లీ సలేశ్వరం సలేశ్వరం తెలంగాణ నల్లమల్ల సలేశ్వర లింగేశ్వరం అనమాట. సో నాగల్ కర్నూలు జిల్లా అమర్హాబాద్ టైగర్ రిజర్వ్ దట్టమైన అడవి ప్రాంతంలో ఉంటుంది. సో శ్రీశైలం వెళ్ళే దారిలో మన్నూరు దాటాక ఫరహాబాద్ గేట్ దగ్గర నుంచి 32 kilometers ప్రయాణం చేయాల్సి ఉంటుంది. సో సలేశ్వరం గేట్ దగ్గర నుంచి మనం ఏదైతే ప్రయాణం చేస్తున్నామో కొండవైపు సలేశ్వరం, సో ఈ ప్రాంతం అంతా ఎలా ఉంటుందంటే మొత్తం దుమ్ము మట్టి అంతా కార్లు కానీ వెహికల్స్ కానీ. సో చాలామంది ఏంటంటే ఓన్ వెహికల్ తీసుకొని కానీ బైక్స్ పైన కార్స్ పైన వస్తుంటే ఇలా అంతా మొత్తం డస్ట్ ఉంటుంది. సో ఇది అడవి ప్రాంతం కాబట్టి ఎర్రమట్టి ఏదైతే ఉందో ఆ మట్టి మొత్తం జనాల పైన పడడం, వెహికల్స్ పైన పడడం, అంటే వెహికల్ కదలలేని స్థితి. ఎందుకంటే అడవి ప్రాంతం, రోడ్స్ ఏం లేవు. సో మనం వెళ్ళేటప్పుడు ఒకవేళ మొత్తం స్టక్ అయిపోతాయి, చాలా వరకు అయితే స్టక్ అయిపోతాం, అడవిలో ఇరుక్కుపోవాల్సి వస్తుంది, అక్కడే వెయిట్ చేయాల్సి వస్తుంది, కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది అలాగే ట్రాఫిక్లో. సో ఇలా చూస్తారు కదా దుమ్ము అంతా.
సో ఇలా దుమ్ము ఇదంతా పడుతుంది. ఇదే గేట్ అనమాట. సో ఇక్కడ వరకు మనకి ఆటోస్ ఉంటాయి. ఇక్కడ నుంచి మనం సల్లేశ్వర లింగమయ్య స్వామి 6 కిలోమీటర్స్ వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇదన్నమాట. చూసారు కదా వెహికల్స్ అన్నీ ఇక్కడే ఆపేస్తున్నారు. చూస్తున్నారు కదా ఆటోస్ అని ఇక్కడే ఆగిపోయినాయి. సో పైన దుమ్ము కూడా చూసారు కదా. సో జర్నీ చేసి వచ్చిన తర్వాత ఆటోలు మొత్తం అలా దుమ్ము అయిపోయినాయి. సో ఆటో అనే కాదు ఏది ఉన్నా కూడా అలాగే అయిపోతాయి. సో ఇక్కడ దర్శనానికి దారి, సో సల్లేశ్వరం దారి అనమాట. ఇదంతా సల్లేశ్వరం కొండపైన ఉన్న సిచ్యువేషన్. ఇదంతా ఎలా ఉంది. సో ఇలా రద్దీగా ప్రాంతం ఉంటుంది. సో ఇక్కడ నుంచి స్టార్ట్. గైస్ మొత్తానికి అయితే మనం లింగమయ్య యాత్ర అయితే స్టార్ట్ చేసాం సల్లేశ్వరం. సో ఇందాకే ఆటో ఇక్కడ నుంచి స్టార్టింగ్ అనమాట. సో స్టార్ట్ అయింది పాదయాత్ర. ఇక్కడ నుంచి ఒక 3 or 4 కిలోమీటర్స్ టెంపుల్ ఉంటుంది, సల్లేశ్వరం టెంపుల్. సో అక్కడికి వెళ్ళి లింగమయ్యని దర్శించుకుందాం. అందరం ఇక్కడ వస్తున్నాం లింగమయ్య అని అంటారు. సో ఈ తాండా ప్రజలు ఇంకా పూజిస్తారనమాట ఆయన్ని. ఓన్లీ 3 days ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ ఉండదు. April 3 కదా. సో రేపటి నుంచి అయితే ఉండదు. 3 days, 1st, 2nd and 3rd, దట్స్ ఇట్. చూద్దాం ముందుకెళ్ళి ఇంకా మొత్తం మిగతా వీడియోస్ అన్ని వాట్ ఈస్ అడ్వెంచర్ లాగా ఇది. సో ఇవన్నీ చూసి మిగతా మీకు చెప్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్. ఇవన్నీ చెట్టు మూలికలు అనమాట. సో ఇవన్నీ నొప్పులకి పనిచేస్తాయంట. సో ఎస్పెషల్లీ ఇక్కడే దొరుకుతాయి. చూస్తున్నారు కదా మూలికలు. గాయస్ దట్టమైన అడవి ప్రాంతం, నల్లమల ఫారెస్ట్ టైగర్ రిజర్వర్ ఏరియా. ఇదంతా కొండలు, లోయలు, వేల అడుగుల లోతులు దాటుకుంటూ పోవాలి. డేంజరస్ అండ్ అడ్వెంచర్ ట్రెక్కింగ్ ఉంటుంది. సల్లేశ్వరం యాత్ర చేయాలంటే మీకు గుండె ధైర్యం చాలా ఉండాలి. సో గైస్ చూస్తున్నారు కదా చాలా పెద్ద లోయ అనమాట. సో ఈ లోయలు ఇలాంటివి 2-3 ఉంటాయి. సో ఈ 2-3 దాటుకొని వెళ్తే అప్పుడు మనం లింగయ్య స్వామిని దర్శనం చేసుకోవచ్చు, లింగమయ్య స్వామిని. సో సల్లేశ్వరం కొండలు అనమాట ఇవి. సో గా చూస్తున్నారు కదా మొత్తానికైతే కొండలన్నీ ఇలా భక్తులు వస్తూనే ఉన్నారు. చాలామంది ఫ్లోటింగ్ అయితే ఉన్నారు. జనాలు మాత్రం చాలామంది ఉన్నారు. సో చాలా గాయస్ ఈ యాత్ర చేయాలంటే మీరు హెల్తీగా, ఫిట్గా, స్ట్రాంగ్గా అండ్ నేచర్ పట్ల ఇష్టం, ప్రేమ, ట్రెక్కింగ్ ఇష్టమై ఉన్న వాళ్ళు అయితే బెటర్. మీకు చాలా ప్రేమ ఉంటేనే ఇది చేయగలుగుతారు. 1000 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అలాగే శివయ్య పైన ఒకటే ఇక్కడ నుంచి వెళ్ళాలంటే మనం వస్తున్నాం లింగమయ్య అని వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తాం లింగమయ్య అనే నినాదాలతో కొండ ప్రాంతం అంతా వెళ్ళాల్సి ఉంటుంది. ఇది గైస్ ఈ సల్లేశ్వరం యాత్ర గురించి చెప్పాలంటే పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, హార్ట్ అటాక్ ఉన్నవాళ్ళు, బీపీ, షుగర్ ఉన్నవాళ్ళు యాత్ర చేయకపోవడమే బెటర్. ఎందుకంటే దట్టమైన అడవి ప్రాంతంలో ఉంటుంది. సో కొండలు, గుట్టలు, లోయలు దాటుకుంటూ పోవాల్సి ఉంటుంది కాబట్టి.
గాయస్ గుర్తుపెట్టుకోండి, ఈ సలేశ్వరం యాత్ర మీరు చేయాలనుకుంటే ఏప్రిల్లో వస్తుంది. అది ఉగాది తర్వాత చైత్ర పౌర్ణమి ముందు రోజు, ఆ తర్వాత 2 రోజులు మాత్రమే ఉంటుంది. కేవలం సంవత్సరంలో 3 రోజులు మాత్రమే ఉంటుంది. ఇంత ముందుకు 5 డేస్ ఉండేది. గవర్నమెంట్ దీన్ని 3 డేస్ మాత్రమే చేసింది. బికాస్ దట్టమైన అడవి ప్రాంతాల మధ్య నుంచి కొండలు లోయలు దాటుతూ శివయ్య దర్శనం చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మనకు గుండె ధైర్యం చాలా ఉండాలి, విల్ పవర్ అనేది చాలా ఉండాలి. ఓన్లీ ఆ శివుడి పైన భారం వేసి ఈ యొక్క యాత్రని కంప్లీట్ చేయాల్సిందిగా ఉంటుంది. సో గైస్ మొత్తానికైతే నా సలేశ్వరం యాత్ర నా డ్రీమ్ కంప్లీట్ అయింది. సో శివయ్యని దర్శించుకున్నాను. సో అన్నదానం చేసి ఇంకా నేను బయలుదేరుతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.